Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము కొంతమంది స్టూడెంట్స్ రైట్ చేసిన డౌట్ సెషన్ని డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇది కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా, అది ఏపీపీఎస్సీ కానీ మరియు టీఎస్పీఎస్సీ కానీ, ఈ అంశం మీద దాదాపుగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీనిని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేర్చుకొని ఉండాలండి. సో అభ్యర్థి దే అంశం మీద అతనికి డౌట్స్ ఎక్కువ రైట్ చేశారంటే ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపుగా క్వశ్చన్ వచ్చే ఏరియా అండి ఇది. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ విషయం ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మనకి ప్లేలిస్ట్లో కంప్లీట్గా టోటల్ సిలబస్ ఉందండి. సో టోటల్ క్లాస్ మాత్రం అక్కడ చూడండి. దీనికి సంబంధించిన అప్డేట్ విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ ఎలక్టోరల్ కాలేజ్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తుతం ఇది రాష్ట్ర హోదా నుంచి యూనియన్ టెరిటరీ హోదాకి కన్వర్ట్ అయింది కాబట్టి దీని మీద అభ్యర్థులు ఎక్కువ నాకు మెసేజ్ చేయడం జరిగిందండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ దేనికి సంబంధించి ఉంటుందండి? రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశం అండి. ఓకే, సో దీనితో పాటుగా ఈ ఎగ్జామ్లో దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోయే అంశం 15వ రాష్ట్రపతి. 15వ రాష్ట్రపతి ఎవరండి? మీ అందరికీ తెలుసు, ద్రౌపది ముర్ము గారు. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ వినండి. మ్యాక్సిమం కూడా ఒక బిట్ మీకు ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైనా ప్రీవియస్ క్లాస్లో ఏవైనా డౌట్స్ ఉంటే అవి కూడా మనకి ఈరోజు క్లియర్ అవుతుందండి. ఓకే, సో ప్రస్తుతము ఎన్నికైన ద్రౌపది ముర్ము గారు ఎన్నవ రాష్ట్రపతి అంటే 15వ రాష్ట్రపతి. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా ఎంతమందికి ఎలక్షన్స్ నిర్వహించారంటే 16 అండి. ఓకే, సో ఈ చిన్న లైన్ అయితే మీరు మర్చిపోవద్దు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఇప్పటివరకు ఎన్ని ఎలక్షన్స్ జరిగాయండి? దీనితో 16 రాష్ట్రపతి ఎన్నికలు జరగటం జరిగింది. 16 రాష్ట్రపతి ఎన్నికలు. ఓకేనా? సో ఏ రోజు నిర్వహించడం జరిగిందండి ఇవి? 18th జూలై 2022. రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారండి? ఇది నిర్వహణ రిజల్ట్ అండి, 21st జూలై 2022. ఫస్ట్ అభ్యర్థులు దీని మీద క్లారిటీ ఉండాలండి. ఎన్నవ రాష్ట్రపతి ఎన్నికలు అంటే 16 అండి. సో 15వ రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. ఈ క్లారిటీ మనకు ఉండాలండి. నెక్స్ట్, ఈ యొక్క ద్రౌపది ముర్ము గారిని ఎందుకు రాబోయే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో, ఈ రాజ్యాంగం ద్వారా భారతదేశంలో ఒక సామాన్య పౌరుడు అయిన, అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి, చాలా వరకు కూడా కొంచెం వెనక డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే మనకి అత్యధిక పొజిషన్లో ఉండడం మనం చూస్తూ ఉంటామండి. ఓకే, సో అలా కాకుండా ఒక నిరుపేద కుటుంబం నుంచి కూడా మనకి భారతదేశానికి అత్యంతమైన పదవి ఏంటండి? రాష్ట్రపతి. ఓకే, సో నిరుపేదలు కూడా మనకి భారత రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతి స్థాయికి వెళ్ళొచ్చండి. అలా ఈ యొక్క ద్రౌపది ముర్ము గారికి చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నాయండి. ఓకే, సో ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దామండి. సో మొదటగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఈమె గురించి. ఈమె ఇప్పటి వరకు
రాష్ట్రపతిగా పనిచేసిన అందరిలో కంటే అతి చిన్న వయసు గల వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము గారండి. ఓకేనా, అతి చిన్న వయసు. ఎగ్జామ్ ఇలాగే అడుగుతారండి, భారత రాష్ట్రపతుల్లో ఈ కింది వారిలో అతి చిన్న వయస్కురాలు ఎవరు, ఇప్పటివరకు రాష్ట్రపతి అయిన వాళ్ళు అని అడుగుతారు. గుర్తుంచుకోండి, ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. ఓకే, సో ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రపతిగా పనిచేసిన అందరిలో అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము గారండి. ఓకే, దీనితో పాటుగా ఈమెకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి గిరిజన మహిళ అండి. ఓకే, సో గిరిజన మహిళ. ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయ్యా అంటే ఈమె ఈ రాష్ట్రపతి పదవి కంటే ముందే ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా తను పనిచేయడం జరిగిందండి. ఓకే, సో ఏ రాష్ట్రం అని అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుంచుకోనండి, జార్ఖండ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నాయండి. ఓకే, సో మీరు రేపు 2 days తర్వాత Group 4 ఎగ్జామ్ ఉందండి. ఓకే, సో వాటికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సో ఈమె ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిందని అడుగుతారండి, జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్. ఇది డైరెక్ట్గా అడిగితే క్వశ్చన్ ఇలా ఉంటుందండి. ఓకే, ద్రౌపది ముర్ము గారు ఇంతకుముందు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారని అడుగుతారండి. అలా కాకుండా ఒక సైడ్ ఒక నలుగురిని, మరొక సైడ్ ఒక నలుగురిని ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ అనేది చాలా టఫ్ అవుతుందండి. సో ఎందుకైనా మంచిది దాని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకొని ఉందామండి. ఇప్పటివరకు 4 రాష్ట్రపతులు గవర్నర్గా చేసి తర్వాత వాళ్ళు రాష్ట్రపతులు అవ్వటం జరిగిందండి. వాళ్ళు ఎవరెవరు అనేది మనం ఒకసారి చూద్దామండి. సో మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శంకర్ దయాళ్ శర్మ, శంకర్ దయాళ్ శర్మ. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతిభా పాటిల్ అండి. ఓకే, రాజస్థాన్కి వచ్చేసి ప్రతిభా పాటిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఈమె కంటే ముందుగా రాష్ట్రపతి ఎవరున్నారని రామ్నాథ్ కోవింద్. ఓకే, సో ఇతను వచ్చేసి బీహార్ రాష్ట్రానికి ఉన్నాడండి, రామ్నాథ్. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎగ్జామినర్ డైరెక్ట్గా ప్రస్తుత రాష్ట్రపతి ఇంతకుముందు ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు అంటే జార్ఖండ్ అండి. ఓకే, సో అలా కాకుండా ఒక 4 సైడ్లు ఒకరి పేర్లు ఇచ్చేసి 4 సైడ్లు వేరే రాష్ట్రాలు ఇచ్చేసి వీళ్ళని మ్యాచ్ చేయమన్నప్పుడు మనకి క్వశ్చన్ టఫ్ అవుతుందండి. జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇక్కడ 3 క్వశ్చన్లు ఫామ్ అవుతున్నాయి. ఒకటి, ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఇంతకుముందు పనిచేశారు. సెకండ్ వన్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు రాష్ట్ర గవర్నర్గా ఉండి తరువాత రాష్ట్రపతి అయిన వాళ్ళల్లో ఎన్నో వ్యక్తి అండి, 4వ వ్యక్తి. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ కింది వారిలో రాష్ట్రపతులుగా చేసి అదేవిధంగా గవర్నర్లుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఇక్కడ పేరు ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ద్రౌపది ముర్ము గారి నుంచి నేర్చుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే, సో క్లియర్ అండి. గవర్నర్లుగా ఎంతమంది పనిచేశారు? మొత్తం 4. ఈ 4 తర్వాత రాష్ట్రపతులుగా కూడా అవటం జరిగింది. సో ద్రౌపది ముర్ము గారు 4వ పర్సన్. రైట్, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయంటే ఈమె డైరెక్ట్గా, జాగ్రత్తగా గమనించినమా, చాలామంది కూడా ఉపరాష్ట్రపతిగా చేసి తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. ఓకే, అలా కాకుండా ద్రౌపది ముర్ము గారు ఉపరాష్ట్రపతిగా చేయకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి అవ్వటం ఇక్కడ జరిగిందండి. అయితే ఇలా రాష్ట్రపతిగా అయ్యే వాళ్ళలో ఎన్నో వ్యక్తి అని అడుగుతారండి. ఓకే, 9వ వ్యక్తి. జాగ్రత్త రాసుకోండి మీరు. ఉపరాష్ట్రపతిగా పనిచేయకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి అయిన వారిలో ద్రౌపది ముర్ము ఎన్నవ వ్యక్తి అంటే 9వ వ్యక్తి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయంటే ఈమె
స్థానిక సంస్థల్లో నుంచి అంటే అట్టడుగు పంచాయతీ స్థాయి, మన స్థానిక సంస్థల గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామండి. ఎవరైనా చూడని వాళ్ళంటే ఆ క్లాస్ చూడండి. ఓకే, సో ఈమె స్థానిక సంస్థల నుంచి ఎదిగి ఒక రాష్ట్రపతిగా వెళ్ళిన వారిలో ఎన్నో వాళ్ళని అడుగుతారండి. ఓకే, సో సెకండ్ పర్సన్ అండి తను. ఓకే, స్థానిక సంస్థలు, స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వారు ఎన్నవ వ్యక్తి అని అడుగుతారండి. ఓకే, సెకండ్ అండి. ద్రౌపది ముర్ము ఎన్నో వ్యక్తి అండి? సెకండ్ పర్సన్. ఓకే, సో చాలామంది డౌట్ రావచ్చండి. అయితే ఫస్ట్ పర్సన్ ఎవరు సార్? స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి అయిన వాళ్ళు ఫస్ట్ పర్సన్ ఎవరైనా అడుగుతారండి? నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ రెడ్డి. ఓకే, సో అట్టడుగు స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి భారతదేశ రాష్ట్రపతి అయిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు సెకండ్ పర్సన్ అండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయంటే జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ మనకి ఈ రాజస్థాన్కు సంబంధించిన గవర్నర్గా పనిచేసిన ప్రతిభా పాటిల్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉండాలండి. ప్రతిభా పాటిల్ కూడా మనకి రాష్ట్రపతిగా పనిచేశారండి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి పదవికి ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు పోటీ చేశారని అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోండమ్మా. రాష్ట్రపతి పదవికి ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు పోటీ చేశారు? జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎంతమంది మహిళలు పోటీ చేశారని అడుగుతున్నారు కానీ ఎంతమంది మహిళలు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ఇక్కడ అడగట్లేదండి. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవకపోతే మనకి బిట్ అనేది వెళ్ళిపోతుందండి. జస్ట్ రాష్ట్రపతి పదవికి ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు పోటీ చేశారు అది మాత్రమే ఇక్కడ క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు మొత్తము 6 మహిళలు చేశారండి. 6 మహిళలు. జాగ్రత్త గుర్తుంచుకోవాలమ్మా. అయితే ఈ 6 మహిళల్లో ఓన్లీ 2 మాత్రమే ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఆ 2 ఎవరయ్యా అంటే ఫోర్త్ పర్సన్, అంటే ఫస్ట్ ఒకరు, సెకండ్ ఒకరు, థర్డ్ ఒకరు, అట్లా ఈ 6లో ఫస్ట్ 3 పోటీ చేశారు కానీ గెలవలేదండి. 4వ పర్సన్ మాత్రం గెలిచారండి. ఆ పర్సన్ ఎవరంటే ప్రతిభా పాటిల్. ఫోర్త్ పర్సన్ ఎవరమ్మా? ప్రతిభా పాటిల్. ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్కస్ చేశామండి. ఇప్పుడు 6వ మహిళ ఎవరంటే ద్రౌపది ముర్ము. ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. రాష్ట్రపతి పదవికి ఇప్పటివరకు ఎంతమంది మహిళలు పోటీ చేశారంటేమో 6. భారతదేశంలో పోటీ చేసిన మహిళల్లో మొట్టమొదటగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ఎన్నో పర్సన్ అండి? 4వ పర్సను ప్రతిభా పాటిల్. భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్. భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్ము. సో ఎగ్జామినర్ మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి ఎలాగైనా అడుగుతారో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. పోటీ చేసింది 6లో ఇప్పటివరకు 2 మాత్రమే గెలిచారు. మొదటి వ్యక్తి ఏమో ప్రతిభా పాటిల్, 2వ వ్యక్తి ద్రౌపది ముర్ము. వీటితో పాటుగా అసలు ఈ ప్రతిభా పాటిల్ పోటీ చేసిన మహిళలందరిలో ఎన్నో పర్సన్ అయ్యా అని అడిగితే 4. ఓకే, సో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నవ మహిళ అని అడిగితే 6. క్లియర్? రైట్. ఇప్పుడు ఈ ప్రతిభా పాటిల్ ఇక్కడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అండి. ఇక్కడ ద్రౌపది ముర్ము సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్. ఓకే, సో ఇలా ద్రౌపది ముర్ముకు సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అయినా దీని మీద అడిగే అవకాశం ఉంటుందండి. ఇంకా వాడు డెప్త్గా వెళ్ళిపోయి, జాగ్రత్త గుర్తుంచుకోండి, ఇంకా వాడు డెప్త్గా వెళ్ళిపోయి పిల్లల్ని ట్విస్ట్ చేయాలనుకుంటే ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారండి. ఓకే, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? ఒడిశా. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. భారతదేశానికి ఒడిశా రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఎంతమంది రాష్ట్రపతిగా పనిచేశారు అని అడిగారు అనుకోండి, 2 పనిచేశారండి. ఓకే, సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి వివి గిరి.
చాలా ఫేమస్ పర్సన్ అండి. ఫస్ట్ పర్సన్ వివి గిరి, సెకండ్ పర్సన్ ఎవరయ్యా అంటే ద్రౌపది ముర్ము. చూడండి, 15వ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి గురించి వాళ్ళు క్వశ్చన్ కానీ ఫ్రేమ్ చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా చేస్తారండి. ఓకే, సో ఒడిషా రాష్ట్రం నుంచి 2వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారయ్యా? ద్రౌపది ముర్ము. ఇప్పటి నుంచి ఒడిషా రాష్ట్రం నుంచి ఎంతమంది రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్నికయ్యారు అని అడిగితే 2. వీళ్ళల్లో వివి గిరి అని ఎవరైతే చెప్తున్నామో చాలా ఫేమస్ పర్సన్ అండి ఇతను. ఎందుకు ఫేమస్ అంటే ఇతని మీద మనకి ఎగ్జామ్లో ఆర్టికల్ 71 కానీ లేదా ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 79 వరకు 78 వరకు ఏదైనా బిట్ ఫామ్ చేయాలంటే అప్పుడు ఇతని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. అది కూడా చూద్దామండి ఎలా అంటే, ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే అవి ఎవరు డీల్ చేస్తారండి? సుప్రీంకోర్టు డీల్ చేస్తుందండి. ఓకే, రాష్ట్రపతి అభ్యర్థి యొక్క అతను గెలిచిన తర్వాత అయినా కానీ లేదా గెలిచేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారని? సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి ఎన్నికల గురించి సుప్రీంకోర్టులో డిస్కస్ చేసిన ప్రెసిడెంట్ ఎవరయ్యా ఉన్నారంటే ఆయన యొక్క ఎన్నిక గురించి డిస్కస్ ఎవరంటే వివి గిరి. ఇతనికి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉందండి. అదేంటంటే మనము ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్పేటప్పుడు అంటే ప్రీవియస్ క్లాస్లో అంటే రెగ్యులర్ క్లాస్లో మనం ఏమేమి చెప్పాము? ఈ యొక్క ఓట్ల లెక్కింపప్పుడు ఖచ్చితంగా కూడా ఒక పర్సన్కి మనం ఎంత అని చెప్పామండి? 50% + 1 రావాలి కదండి. ఓకే, సో దీన్ని రీచ్ అవ్వకపోతే సెకండ్ పర్సన్ అంటే 2వ ఓటింగ్ లెక్కలను కౌంట్ చేస్తారండి. అలా ఇప్పటి వరకు భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో 2వ ఓట్ల లెక్కింపు ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరంటే వివి గిరి. అయితే ఈ సుప్రీంకోర్టుకి ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల గురించి డైరెక్ట్గా వెళ్తారంటే అట్లా కూడా ఉంటుందండి. కనీసం ఒక 20 మంది ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ధారించిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రపతి ఎన్నికల గురించి ఆ యొక్క కేసును ఫైల్ చేయటం జరుగుతుందండి. ఓకే, సో ఇది మనకి రాష్ట్రపతిగా ఎన్నికైన 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గారి నుంచి కొంత వివరణ అండి. సో ఇంకా వాడు బియాండ్కి వెళ్ళాడండి. దీనికంటే బియాండ్గా వెళ్ళి వాడు క్వశ్చన్ కానీ ఫ్రేమ్ చేశాడు అనుకోండి. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రతి పాయింట్ చాలా క్లియర్గా రాసుకోండి. ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూద్దామండి. ఇంకా బియాండ్గా వెళ్ళి ఒకవేళ ఈ 15వ రాష్ట్రపతి యొక్క ఎలక్షన్స్ గురించి కానీ ఎగ్జామినర్ బిట్ ఫ్రేమ్ చేయాలంటే ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం చూద్దామండి. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి కానీ ఈ యొక్క ఎన్నికల చట్టం అనేది ఒకటి ఉంటుందండి. ఎన్నికల చట్టం 1952 అండి. ఓకే, జాగ్రత్తగా గమనించాలమ్మా. చట్టం మీద కూడా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952 ప్రకారం ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు సార్ ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలు? ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ యొక్క రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరండి? కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, అయితే ఇప్పుడున్న ఈ 15వ రాష్ట్రపతికి సంబంధించిన అంశంలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది శాతాల్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి ఈ ఏరియాలో. ఓకే, అంటే ద్రౌపది ముర్ము గారికి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, అదేవిధంగా యశ్వంత్ సిన్హా గారికి ఎంత శాతం ఓట్లు వచ్చాయని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని కూడా మిస్ చేయకుండా తెలుసుకుందామండి. ఓకే, సో ఇక్కడ మనకి ద్రౌపది ముర్ము గారికి 6,76,803 ఓట్లు వచ్చాయండి. ఓకే, సో ఏంటి సార్ 6 లక్షలు ఏంటి 76,000 ఏంటి? ఇవన్నీ కూడా ఎవరికైనా డౌట్ ఉంటే మనకి రెగ్యులర్ క్లాస్లో ఈ ఓటింగ్ అనేది ఎలా వస్తుందో మీరు అక్కడ క్లియర్గా ఒకసారి చూడండి. మళ్ళీ ఇప్పుడు అదంతా చెప్పుకుంటూ వస్తే టైం వేస్ట్. ఓకే, సో అదేవిధంగా ఆపోజిట్ ఎవరండి? యశ్వంత్ సిన్హా. ఓకే, ఇతనికి 3,80,177 ఓట్లు రావడం జరిగిందండి. అయితే మీరు ఎగ్జామ్లో నేను ఇదంతా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే అవసరం లేదు, జస్ట్ పర్సంటేజ్లు గుర్తుంచుకోండి చాలు. ఇది
64.03%. ఇది వచ్చేసి 35.97% అండి. ఓకే, సో ద్రౌపది ముర్ము గారికి వచ్చిన శాతం పరంగా ఓట్లు ఎంత అయ్యా అంటే 64.03%. యశ్వంత్ సిన్హా గారికి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే 35.97%. అయితే అది ఎగ్జాక్ట్లీ పాయింట్లో ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఈ ఫిగర్ అవసరం లేదు, అదేవిధంగా ఈ వాల్యూ కూడా అవసరం లేదు. జస్ట్ గుర్తుంచుకోండి రౌండ్ ఫిగరు. ఇది 64, ఇది 36. ఓకేనా, దీన్ని 64 అనుకోండి, ఇది 36 అనుకోండి. సో ఒకవేళ శాతం మీద కానీ బిట్ ఫ్రేమ్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, సో రైట్. అయితే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆ చట్టం ఏంటంటే, చట్టం తెలిసింది మీకు. ప్రస్తుతము ఎన్నో ఎన్నికలయ్యా రాష్ట్రపతి కంటే 16వ ఎన్నికలు తెలుసు. ప్రస్తుతం ఉన్నామే ఎన్నో రాష్ట్రపతి అంటే 15వ రాష్ట్రపతి అని తెలుసు. సో శాతాల పరంగా మీకు ఇవన్నీ తెలిసేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దామండి. రైట్, బాగానే ఉందండి, ఇంతవరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే అసలు ఎవరు దీనికి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు? రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేది ఎవరని చెప్పాము మనము? కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, వాళ్ళు ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరుంటారు అంటే ఇది ఒక సైకిల్ ప్రాసెస్లో ఉంటుందండి. సో అది ఎలాగంటే ఇప్పుడు మొట్టమొదటగా రాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు జరిగాయండి? 1952లో జరిగాయి. సో అప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఇతను ఆర్ఓగా వర్క్ చేయటం జరిగిందండి. ఓకే, అంటే రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే, రిటర్నింగ్ అధికారిగా 1952లో మొట్టమొదటగా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉన్నారు. ఎవరని ఒక జీకే బిట్లు అడిగితే ఎంఎన్ కౌల్. ఓకే, జీకే బిట్లో అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ 5 years తర్వాత నిర్వహించే ఆ యొక్క రాష్ట్రపతి ఎన్నికలు ఎవరైతే ఉంటాయో, ఒకసారి లోక్సభ అయిపోయింది కదండి, ఈసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహిస్తాడండి. నెక్స్ట్ 5 years తర్వాత లోక్సభ సెక్రటరీ జనరల్ నిర్వహించడం జరుగుతుందండి. ఓకేనా, సో ఈ సైకిల్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ప్రస్తుతము ఇప్పుడు 16వ రాష్ట్రపతి ఎన్నికలకి ఎవరు ఆర్ఓగా ఉన్నారయ్యా అంటే రాజ్యసభ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ అండి, జనరల్. ఓకే, ఇతను ఆర్ఓగా అధికారిగా ఉండటం జరిగింది, రిటర్నింగ్ ఆఫీసర్గా. ఎవరయ్యా అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్లో ఎలా అడుగుతారంటే ఈ బిట్టు రీసెంట్గానే అతను ఒక 2 months బ్యాక్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఈ క్రింది వారిలో ఎవరిని నియమించడం జరిగింది అని అడుగుతారండి. ఓకే, సో చాలా సింపుల్గా గుర్తుంచుకోనండి. మీకు ప్రస్తుత పిఎం ఎవరైతే ఉన్నారో అతన్నే మీరు ఈ యొక్క రాజ్యసభ సెక్రటరీగా ఒక హింట్గా గుర్తుంచుకోండి. ఓకే, సో మోడీ కాదు, అదే పేరుతో ఉంటుంది కాబట్టి మీరు వన్స్ మోడీని కానీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ కూడా మీకు గుర్తున్నట్టేనండి. అతని పేరు పిసి మోడీ అండి. ఓకేనా, ఇతను ఫస్ట్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఫస్ట్ ఐఆర్ఎస్ అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఫస్ట్ తీసుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్ అండి ఇతను. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుంచుకొని రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరయ్యా? పిసి మోడీ. ఇదేం అడగడండి మీకు, ఐఆర్ జస్ట్ హింట్ కోసం చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతుందంటే తీసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఎవరున్నారని? పిసి మోడీ. ఓకే, సో ప్రీవియస్ జరిగింది కదండి 2017లో, అప్పుడు ఎవరు వస్తారండి? జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇప్పుడు రాజ్యసభ ఉన్నారు కాబట్టి లాస్ట్ జరిగిన దానికి లోక్సభ సెక్రటరీ జనరల్ ఆర్ఓగా పనిచేశారు. ఎవరయ్యా అంటే అమిత్ మిశ్రా. ఓకే, సో మిశ్రా గారు దీనికి రిటర్నింగ్ అధికారిగా ఉండటం జరిగిందండి. అయితే ఎందుకు ఈ శాతాన్ని నేను ఇంత పాయింట్అవుట్ చేసి చెప్తున్నానంటే, యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అంటే మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏంటంటే లాస్ట్ టైము ఇది 2017లో రాష్ట్రపతి ఎవరండి? రామ్నాథ్ కోవింద్. ఓకే, ఇతనికి 65% అబౌవ్ ఓటింగ్ వచ్చిందండి. జాగ్రత్త గమనించు, ఇతనికి 65% ఓటింగ్ 2017లో వస్తే వీళ్ళు ఈసారి దీనికంటే ఎక్స్ట్రా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారండి. వాస్తవానికి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాగ్రత్త చూడమ్మా, 2017లో ఏమో 65% వచ్చింది రామ్నాథ్ కోవింద్కి. ఇక్కడ 2022లో ద్రౌపది ముర్ముకి 64, అంటే వీళ్ళ యొక్క ఓటింగ్ శాతం అనేది తగ్గుతుంది. ఓకేనా, సో రైట్. సో ఇది
ఈ యొక్క ఎన్నికల అధికారి ఎవరైనా కనుక కూడా మీకు క్లారిటీగా ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి ఇది ఇంత డీటెయిల్స్గా మీకు తెలిసి ఉండాలండి. ఓకే, సో ఎక్కడ కూడా ఈ యొక్క అంశం మీద క్వశ్చన్ అనేది మిస్ అవ్వకూడదండి. రైట్, సో ఈ మిశ్రా వీళ్ళంతా జీకేలో వస్తారండి. ప్రజెంట్ అయితే పీసీ మోడీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటారండి, మన ప్రధానమంత్రి ఎవరైతే మోడీ ఉన్నారో సో అదే పేరు గల వ్యక్తి పీసీ మోడీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఓకే, సో క్వశ్చన్ ఎలా కూడా అడుగుతారండి, ప్రస్తుతం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు పనిచేశారని అడిగారు అనుకోండి. ఓకే, సో ఆ రిటర్నింగ్ ఆఫీసరే రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఓకేనా, సో ఇది మనకి అప్డేట్కి సంబంధించిన అంశం అండి. అయితే ఇప్పుడు స్టూడెంట్ అడిగిన డౌట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి ఇదంతా తెలుసుకుంటే మాకు ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఇప్పటివరకు ఎలక్షన్ ఏంటి, ఎలక్షన్ ఎలా జరుగుద్ది, దానికి ఎవరు ఆఫీసర్గా ఉన్నారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఆమె యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసామండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇప్పటి వరకు డిస్కస్ చేసిందంతా డైనమిక్ అంటే ఇది కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా, సో ఇప్పుడు దీనికి సంబంధించిన స్టాటిక్ చూద్దామండి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా అసలు రాష్ట్రపతికి సంబంధించిన అంశాల్లో స్టాటిక్గా మనం ఏం నేర్చుకోవాలి. ఈ ద్రౌపది ముర్ము గారు తర్వాత చేంజ్ అవుతారు, పర్సంటేజ్ చేంజ్ అవుతుంది, సెక్రటరీ జనరల్ చేంజ్ అవుతుంది, ఆమెకు సంబంధించిన ఇంపార్టెన్స్ అన్ని కూడా చేంజ్ ఉంటాయండి. బట్ ఇప్పుడు మనకి ఈ అంశం మీద రాష్ట్రపతికి సంబంధించిన అంశం మీద స్టాటిక్గా ఎలా అడుగుతారు అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా, సో మనకి భాగం 5. ఓకే, సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయా, ఆర్టికల్ 52 నుంచి 151 వరకు కూడా మనకి ఈ యొక్క పార్ట్ 5లో ఉండటం జరిగింది. దీంట్లో మొత్తము 5 అధ్యాయాలు ఉన్నాయండి. అధ్యాయం 1 వచ్చేసి కార్యనిర్వాహక వర్గం. ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 4 లాంటి బిట్లో ఇట్లాగే అడుగుతాడు. సో పార్ట్ 5 ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది, లేదా కేంద్ర ప్రభుత్వం ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది, లేదా కేంద్ర కార్యనిర్వహణ వర్గం ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది. ఆర్టికల్ 52 to 78. అధ్యాయం 2 పార్లమెంట్ 79 to 122. అధ్యాయం 3 రాష్ట్రపతి శాసనాధికారాలు, ఆర్టికల్ 123. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నానండి. అధ్యాయం 4 కేంద్ర న్యాయశాఖ, ఆర్టికల్ 124 to 147. అధ్యాయం 5 కాగ్ కంట్రోలర్, ఆడిటర్ అండ్ జనరల్, ఆర్టికల్ 148 to 151. ఓకేనా, సో జాగ్రత్తగా గమనించండమ్మా. భాగం 5లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్నాయి. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అధ్యాయం గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చాలా క్లియర్గా వివరించాం. ఎవరైనా డౌట్ ఉంటే ఆ క్లాస్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఫస్ట్ దీంట్లో ఎక్కడ వస్తే మనకు క్లారిటీ ఉండాలి. వీటిలో ఎక్కడైనా బిట్ అడగవచ్చు. రాష్ట్రపతి శాసనాధికారం ఈ క్రింది ఏ అధికరణకు సంబంధించింది, ఏ 123, బి 124, సి 125, డి 126. సో ఎలాగైనా బిట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఈ కేంద్ర కార్యనిర్వాహక వర్గం అని ఏదైతే చెప్తున్నామో ఆర్టికల్ 52 to 78 దీంట్లో రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు అనేవి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. ఓకే, క్లారిటీ ఉండాలండి. ఏది చదువుకున్నా కూడా మనకి ఎగ్జామ్లో బిట్ ఎలా వచ్చినా కూడా దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంత క్లారిటీతో ఉండాలి. రైట్, ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాము, కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఆర్టికల్ 52 to 78 అని చెప్తున్నాం. సో మనకందరికి ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసేవాడిని. ఆర్టికల్ 52 అంటే ఏంటండి, భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. ఆర్టికల్ 53 ఏంటండి, కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయండి, రాష్ట్రపతి చేతిలో ఉంటాయి. సింపుల్గా మనకు అర్థం కావాలంటే త్రివిధ దళాల అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. రైట్, సో వీటి ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. మనకి మెయిన్ ఏంటి, ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం.
ఎన్నిక విధానం. ఓకే, సో ఎగ్జామినర్ ఇక్కడ బిట్ అని ఫ్రేమ్ చేస్తే మన భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించామని అడిగితే ఏ రాజ్యాంగం అండి? ఐరిష్. ఓకేనా, ఐరిష్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవటం జరిగింది. ఓకే, అదంతా మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి వాటి గురించి వదిలేద్దామండి. ఇక్కడ ఆర్టికల్ 54 ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 55 ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక విధానం. ఓకేనా, సో ఇక్కడ ఈ ఎన్నిక ఏదైతే ఉందో దీంట్లోనే మనం ఎలక్టోరల్ కాలేజ్ గురించి మనం మాట్లాడడం జరుగుతుందండి. ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, సో అసలు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేస్తారా అనేది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే పార్లమెంటుకు ఎన్నికైన అభ్యర్థులు. ఓకే, సో లోక్సభ అదేవిధంగా రాజ్యసభ. జాగ్రత్తగా గుర్తుంచుకున్నమ్మా, పార్లమెంటుకు ఎన్నికైన అభ్యర్థులు మాత్రమే, నామినేటెడ్ చేయబడిన అభ్యర్థులు మనం ఇక్కడ కన్సిడర్ చేయము. ఓకే, సో లోక్సభ కానీ తీసుకుంటే 543, రాజ్యసభకు కానీ తీసుకుంటే 233, మొత్తం ఎంత అండి? 7, 7, 6. ఇక్కడ మనకి రాజ్యసభకి ఒక 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. సో నామినేటెడ్ చేయబడిన అభ్యర్థుల్ని మనం ఎన్నికల్లో ఓటు ఇచ్చే అధికారం లేదు, ఎలక్టోరల్ కాలేజీల్లో మనం తీసుకోము. ఇక్కడే ఇప్పుడు స్టూడెంట్ అడిగిన డౌట్ కూడా ఇక్కడే వస్తుందండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో ఉభయ సభల్లోని ఎన్నికైన అభ్యర్థులు మాత్రమే ఎలక్టోరల్ కాలేజీల్లో ఓటు వేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఈ యొక్క 12 మంది నామినేటెడ్కి ఓటు వేసే హక్కు ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళంతా ఎంపీ ఉన్నారు కదండి, ఎగ్జామ్లో ఒకవేళ కానీ ఎగ్జామినర్ బిట్ ఫ్రేమ్ చేయాలనుకుంటే ఈ లైన్ మీద ప్రస్తుతము ఎంపీ ఓటు విలువ అని అడుగుతారండి. ఓకే, 700. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎంపీ ఓటు విలువ 700 అండి. ప్రీవియస్ ఎంత ఉండేది? 708 అండి. ఓకే, సో ఇది మనకి అప్డేట్లో తెలుసుకోవాల్సిన అంశం అండి. ప్రీవియస్ నేను క్లాస్ చెప్పినప్పుడు ఒక ఎంపీ ఓటు విలువ 708 అని చెప్పుంటానండి. ఓకే, సో ప్రస్తుతం ఇప్పుడు అన్నీ కూడా 28 రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఓటు విలువ ఎంత అండి? 700. ఇదైతే అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన అభ్యర్థులు. జాగ్రత్త గమనించాలి, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన అభ్యర్థులు. మనం ఎమ్మెల్యేలు అంటాం చూడండి, వీళ్ళు. ఓకేనా, సో అయితే చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుందండి, ఎమ్మెల్సీలు కూడా ఉంటారండి. ఎమ్మెల్సీలనే ఏమంటామండి? శాసన మండలిలో ఉంటారు వీళ్ళు, శాసన మండలి. కొంతమంది ఈ పేరుని ఏమని పిలుస్తారండి? విధాన పరిషత్. వీళ్ళకి జాగ్రత్త గమనించండమ్మా, ఎమ్మెల్సీలకి ఎలక్టోరల్ కాలేజీలో ఓటు వేసే అధికారం లేదు. జాగ్రత్త గుర్తుంచుకోండి, బిట్ ఇక్కడే ఫేమ్ చేస్తాడు, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎమ్మెల్సీలకి ఎలక్టోరల్ కాలేజీలో ఓటు వేసే అధికారం లేదు. ఎందుకంటే ఉన్న 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకి ఈ యొక్క విధాన పరిషత్ అనేది లేదండి. ఓకే, సో అయితే ఇక్కడ కానీ ఎగ్జామినర్ కొంచెం ట్విస్ట్ చేసి అడిగితే ప్రస్తుతము ఎన్ని రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉన్నాయని అడిగారు అనుకోండి. ఓకే, సో ఈ రోజు గురించి నేను మాట్లాడుతున్నానమ్మా. తర్వాత ఇది ఇప్పుడు తమిళనాడు అనేది కొంచెం ఇష్యూలో ఉంది, దానికి రావచ్చు రాకపోతే మనం చెప్పలేం. ఓకే, సో 2022 జూలై ఈరోజు డేట్ ఏదైతే ఉందో, ఎంతమ్మా డేట్ ఈరోజు? 29. ఓకే, సో ఈరోజు డేట్ వరకు చెప్తున్నాను. ప్రస్తుతం మనకు మొత్తం ఉంది 6 రాష్ట్రాల్లో శాసన మండలులు ఉన్నాయండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. జాగ్రత్త గుర్తుంచుకున్నామా, భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్తులు ఉన్నాయి. ఏంటి అయ్యా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. ఓకేనా, సో ఇప్పుడు మీకు క్లారిటీకి అర్థమైందమ్మా. పార్లమెంట్కి ఎన్నికైన అభ్యర్థులు ఎలక్టోరల్ కాలేజీలో ఓటు వేస్తారు. ఒక ఎంపీ ఓటు విలువ ఎంత అంటే 700. ఓకే, సో 708 పాత డేట్ అండి, ఇప్పుడు ప్రజెంట్ 700. జాగ్రత్త గుర్తుంచుకోండి, ఎంపీ ఈక్వేషన్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ఈక్వేషన్ కానీ భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యే ఓటు విలువ ఉంటుంది? ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ విలువ అందరికీ ఒకటే ఉంటుందండి.
ఓకే, సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు రెగ్యులర్ క్లాస్లో చూడండి. ఇక్కడైతే అంత టైం వేస్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇవి రెండు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమని చెప్పాము, ఎమ్మెల్సీలకి ఓటు వేసే అధికారం లేదు, కేవలం కూడా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన అభ్యర్థులు మాత్రమే ఓటు వేయటం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి అంటే శాసనసభలు కలిగిన యూనియన్ టెరిటరీస్. అభ్యర్థి అడిగిన డౌట్ కూడా ఇదేనండి, ఇక్కడ కొంచెం పైన క్లారిటీగా రాస్తాను. అభ్యర్థి అడిగిన డౌట్ ఇదండి. నేను ఆ రోజు క్లాస్లో దాని పక్కన జమ్మూ అండ్ కాశ్మీర్ రాశాను కాబట్టి అతను కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కొంచెం చూడండి అమ్మా, చాలామంది కూడా అదే పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఈ దీంట్లో ఉంటుందా ఉండదా అనేది చూద్దాం దాని గురించి. సో నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే శాసనసభలు కలిగిన యూనియన్ టెరిటరీస్ అండి. ఏమేమి ఉన్నాయండి, ప్రస్తుతం ఏమేమి ఉన్నాయి? ఢిల్లీ, నేను ఇక్కడ రాస్తానండి. పోయినసారి ఇక్కడ పక్కనే రాసేసరికి నేను ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఇక్కడ పక్కన రాసేసరికి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఓకే, ఇది ఇప్పుడు యూనియన్ టెరిటరీ అండి. అయితే ఇప్పుడు జరిగిన 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి వీళ్ళు ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీల్లో అంటే దీని ప్రకారం ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా కూడా అమెండ్మెంట్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే శాసనసభలు కలిగిన యూనియన్ టెరిటరీస్ ఎన్నో రాజ్యాంగ సవరణ అండి, 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో మొదటిసారిగా ఢిల్లీకి పుదుచ్చేరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటట్టు వీళ్ళు ఏ సవరణ తీసుకొచ్చారండి, 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎవరెవరికి? ఢిల్లీ, పుదుచ్చేరి. అయితే దీని అమలు, ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు వీళ్ళు? 1995. మొట్టమొదటిసారిగా ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఏ రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు ఓటు వేశారయ్యా అంటే 1997. ఎవరయ్యా అప్పుడు అభ్యర్థి అంటే మనకి కేఆర్ నారాయణ్. ఓకేనా, జాగ్రత్త గుర్తుంచుకోమ్మా. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో జమ్మూ అండ్ కాశ్మీర్ని కానీ వీళ్ళు యాడ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా ఇలా అమెండ్మెంట్ చేయాల్సిందే. ప్రస్తుతము ఇదేదైతే ఉందో దీని ప్రకారం ఢిల్లీ, పుదుచ్చేరి వాళ్ళు మాత్రమే దీంట్లో ఓటు వేయటం జరుగుతుంది. ఓకే, చాలామంది అభ్యర్థులు కూడా కన్ఫ్యూజ్ అయ్యి నేను ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యూనియన్ టెరిటరీ అని అక్కడ రాశాను కానీ నేను ఎక్కడా కూడా వీళ్ళు ఓట్లు వేసారని నేను చెప్పలేదండి అక్కడ. ఓకేనా, సో కొంచెం క్లారిటీగా ఉండండి. సేమ్ వీళ్ళకి ఎలాగైతే రాజ్యాంగ సవరణ చేశారో అలాగా ఒక కేంద్రపాలిత ప్రాంతం అనేది రావాలంటే దానికి కొంచెం అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది మనకి ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన కొంత సమాచారం. రైట్, క్లియర్. సో ఎవరెవరండి? పార్లమెంట్కి ఎన్నికైన అభ్యర్థులు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన అభ్యర్థులు, శాసనసభలు కలిగిన యూనియన్ టెరిటరీస్ ఢిల్లీ, పుదుచ్చేరి వాళ్ళు ఎలక్టోరల్ కాలేజీలో ఓటు వేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొంచెం సమాచారం తెలుసుకుందామండి. ఎట్లా ఈ టాపిక్ దాకా వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈయన యొక్క జీతం ఎంతయ్యా? జీతం 5 లక్షలు. ఓకే, సో రాష్ట్రపతి యొక్క జీతం ఎంతయ్యా? 5 లక్షలు. ఎప్పటి నుంచి 5 లక్షలు చేశారని అడిగారు అనుకో, సపోజ్ 2018. సో 2018 కంటే ముందు ఎంత ఉందంటే రాష్ట్రపతి యొక్క జీతం 1.5 లక్షలు. ఓకే, మనందరికీ తెలుసు రాష్ట్రపతి భవన్ మీకు పార్లమెంట్లో ఉంటుంది. అదేవిధంగా ఈయన వేసవిలో ఒక చోటకి, అదేవిధంగా శీతాకాలంలో మరొక చోటకి విడిదికి వెళ్తూ ఉంటారండి. సో అవి కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఏంటి అవి అంటే ఫస్ట్ ఏమో పార్లమెంట్ భవన్లో ఉంటారండి. తర్వాత వేసవి వచ్చే టైంకి వేసవిలో ఎక్కడికి వెళ్తాడండి? సిమ్లా. మషోబ్రా అంటారండి దాన్ని. ఓకే, సో నెక్స్ట్ శీతాకాలం, ఇది హైదరాబాద్లోని బొల్లారం అండి, బొల్లారం. ఓకే, జాగ్రత్త గుర్తుంచుకోండి. రాష్ట్రపతి వేసవి కాలంలో విడిది కోసం సిమ్లా వెళ్తాడు. అదేవిధంగా శీతాకాలంలో హైదరాబాద్లోని బొల్లారం అండి, తెలంగాణ రాష్ట్రం బొల్లారంకి రావడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినర్ ఒకవేళ ఈ యొక్క జీతం మీద కానీ ట్విస్ట్ చేసి జరిగితే ఇతనికి 5 లక్షలతో పాటుగా ఒక సంవత్సరానికి
5 లక్షలతో పాటుగా ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అలవెన్స్లుగా ఇస్తారండి. ఓకే, అంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా. సో ఇది మనకి 15వ రాష్ట్రపతికి సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారం అండి. అయితే దీనితో పాటుగా ఒక స్టూడెంట్ ఇంకొక డౌట్ రైజ్ చేశారండి. సో అది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అతని డౌట్ ఏంటంటే, మనం చెప్పే క్లాస్ ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించాలమ్మా. మనం చెప్పే క్లాస్ ఏదైతే ఉందో గుడ్ క్వశ్చన్ అడిగాడు. సో లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్లోని యొక్క ఇన్ఫర్మేషన్కి మనం చెప్పే క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డేటా ఎలా సార్ అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుంచుకోండమ్మా, మీరు ఓన్లీ లక్ష్మీకాంత్ బుక్ని మాత్రమే ఫైనల్ చేసుకొని చదివితే మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేరు. కంప్లీట్గా అన్ని విషయాలు కూడా ఒకే బుక్లో మీకు దొరకవండి. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు బ్రౌజింగ్ చేస్తూ ఉండాలి. ఒక అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన కొత్త డేటా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఓకేనా. సో టోటల్గా నేను లక్ష్మీకాంత్ బుక్నే చదువుకొని ఎగ్జామ్కి వెళ్తానంటే ఉపయోగం అయితే ఉండదండి. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, మొన్న జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో 2022 యూపీఎస్సీ ఎగ్జామ్ అండి. 2022 యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకి చట్టాల మీద ఒక క్వశ్చన్ అడిగాడండి. అది దేని మీద అడిగాడంటే, భారత ప్రభుత్వ చట్టం 1919 మీద ఒక బిట్ అడిగాడండి. ఓకే, సో లక్ష్మీకాంత్ బుక్లో ఎంతవరకు ఉంటుందంటే దీంట్లో జాగ్రత్తగా గమనించండి. లక్ష్మీకాంత్ బుక్లో భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి కొంత డేటా ఏదైతుందో అతను మొట్టమొదటిసారిగా ఈ యొక్క చట్టం ద్వారా ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని 2 రకాలుగా వీళ్ళు విభజించారని చెప్పడం జరిగింది. ఒకటేంటంటే బదిలీ అంశాలు, రెండవది వచ్చేసి రిజర్వ్డ్ అంశాలు. జాగ్రత్తగా గమనించమ్మా. అని డైరార్కీ అని కొంత డేటా తోటి లక్ష్మీకాంత్ బుక్లో వీడు ఇవ్వటం జరిగింది. ఇంత ఆ పాయింట్కి సంబంధించి మాత్రం డిస్కస్ చేస్తున్నా. సో 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం రాష్ట్ర అంటే ప్రావిన్స్ అని ఉంటుంది అక్కడ బుక్లో. ప్రావిన్స్కి సంబంధించిన పరిపాలనా అంశాలని 2 రకాలుగా విభజించారు. ఒకటి ట్రాన్స్ఫర్, రెండోది వచ్చేసి రిజర్వ్డ్ అని ఇచ్చాడండి. బట్ 2020 యూపీఎస్సీలో అడిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ఈ బదిలీ అంశాల్లో ఏమున్నాయి, ఈ రిజర్వ్డ్ అంశాల్లో ఏవైతే ఉన్నాయో వీటి మీద క్వశ్చన్ అడిగాడండి. జాగ్రత్తగా గమనించండి. మీరు ఇదంతా చదువుకున్నారు, బాగానే ఉంది. లక్ష్మీకాంత్ బుక్ని ఇంత చదువుకున్నారు, ఓకే ఫైనల్. వాడేమో జస్ట్ ఓన్లీ బదిలీ అంశాలు ఉన్నాయి, వాడిని రిజర్వ్డ్ అంశాలు అని ఉన్నాయి. బట్ వాడు ఎలా క్వశ్చన్ అడిగాడంటే ఈ బదిలీ కానీ లేదా రిజర్వ్డ్లో కానీ ఏ అంశాలు ఉన్నాయని అడిగారండి. సో ఎక్కడ చూస్తాం దాన్ని? నువ్వేమో మంచిగా చదివావు, కానీ అక్కడికి వెళ్తే వాడు అడిగింది దీంట్లోనే అంశాలు అడిగాడు. ఇలా సబ్జెక్ట్ అనేది ఒక బుక్నే మనం ఫైనల్ చేసుకుంటే టఫ్ అండి. అంటే నేను అనేది ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ని చదవండి, కంప్లీట్గా చదవండి. వీటితో పాటుగా కొన్ని అంశాలని మీకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఇంటర్నెట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొంత బియాండ్ సిలబస్ని కూడా దీనికి యాడ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది చూడండమ్మా, ఇది కనిపిస్తుంది అనుకుంటాను. భారత రాజ్యాంగం పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు అకాడమీ. జాగ్రత్తగా గమనించండి. భారత రాజ్యాంగం పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు అకాడమీ. దీంట్లో చాలా క్లియర్గా బదిలీ చేయబడిన అంశాలు ఉన్నాయి, అదేవిధంగా రిజర్వ్డ్ చేయబడిన అంశాలు కూడా ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు నేను అదొక్క బుక్కే చదువుకున్నాను సార్ అంటే ఎట్లా? దానికి ఒకసారి చూడండి, దానికి సంబంధించిన అంశం చెప్పడానికి ట్రై చేస్తాను, చూపించడానికి కూడా. ఇక్కడ చూడండి, వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది అనుకుంటాను. భారత ప్రభుత్వ చట్టం 1919లో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పాలనా అంశాలను 2 భాగాలుగా విభజించారు. ఒకటి రిజర్వ్డ్ చేయబడిన అంశాలు, రెండవది బదిలీ చేయబడిన అంశాలతో పాటుగా ఏమున్నాయి? రిజర్వ్డ్ చేయబడిన అంశాల్లో పోలీసు, న్యాయ, జైళ్ళు,
ఆర్థిక వ్యవహారాలు, భూమి శిస్తు, నీటిపారుదల, రిజర్వ్డ్ అంశాల్లో ఉన్నాయి. అదేవిధంగా బదిలీ చేయబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవేంటి? విద్య, వైద్యం, ప్రజారోగ్యం, వ్యవసాయం, స్థానిక సంస్థలు, రోడ్డు రవాణా, ఎక్సైజ్, ఇంకా డిఫరెంట్ ఇవ్వటం జరిగిందండి. ఓకే, సో బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఇటువంటి తెలుగు అకాడమీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళండి. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే మీరు ఎన్సీఆర్టీ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు కానీ ఉంటే ఇది భారత రాజ్యాంగం పోటీ పరీక్షలకు ప్రత్యేకం తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ను కూడా మీరు కొంచెం ఫాలో అయితే జస్ట్ నా సజెషన్ అండి. నేను ఇది ఒక్కటే చదువుకొని పోతానంటే అది మనం ఏం చేయలేము. బట్ దానితో పాటుగా మొత్తం ప్రిపేర్ అవ్వండి. బట్ దానితో పాటు కొన్ని అంశాలని దీంట్లో కూడా మీరు ట్రేస్ చేయండి. ఓకేనా? సో ఇది ప్రజెంటు తెలంగాణలో తెలుగు అకాడమీలో అవైలబిలిటీలో ఉందనుకుంటున్నాను. దొరికితే మాత్రం మీరు ఈ బుక్ తీసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.